వార్త రాష్ట్ర సర్కారు సంచలనం షాకింగ్ నిర్ణయం అన్నమాట. ఇవన్నీ కూడా నిషేధం అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఏ రాష్ట్రానికి సంబంధించి ఏంటి అసలు ఏమి నిషేధించారంటే మతపరమైన ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఊరేగింపుల్లో డీజే పాటల కోసం ఐటెం సాంగ్స్ పెడుతుంటారు. చెవులు చిల్లులు పడేలా మూత మోగిస్తుంటారు. అయితే ఇలాంటి కార్యక్రమాల్లో డీజే పాటలు, ఐటెం సాంగ్స్ వినిపించే డీజేలపైన నిషేధం విధించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తుంది. బ్యాన్ విధించేందుకు విపక్ష పార్టీలు సపోర్ట్ కూడా కోరింది. ఇలాంటి పాటలు మన సంస్కృతికి మంచిది కాదని కర్ణాటక మంత్రి శివరామ్ తంగడి అసెంబ్లీలో తెలిపారు. డీజే ఐటెం సాంగ్స్ నిషేధించేందుకు గాను తమ ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొనడం జరిగిందనమాట. దీంతో కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. డీజేలపైన బ్యాన్ విధించాలని, ఏమైనా ఉత్సవాలు డీజేల సమస్యగా మారాయి కాబట్టి దీనిపైన సభలో చర్చలు జరగాలన్నారు. ఉత్సవాల్లో ఊరేగింపుల్లో మన దేవుళ్ళు డీజే ఐటెం సాంగ్స్ లేకుండా ముందుకు వెళ్ళడం లేదన్నారు. ఇది మన సంస్కృతికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. సంతోష్ లాడ్ వ్యాఖ్యలను మంత్రి శివరాజ్ తంగడి సమర్థించారు. డీజేలపైన నిషేధం విధించడంపై విపక్షాలు ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని కోరడం జరిగిందనమాట. ఇక త్వరలోనే అక్కడ ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకోబోతున్నారంటూ అప్డేట్స్ అయితే రావడం జరిగింది.